రామాయణం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను, మీరు వినండి. కూజంతం రామ రమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనే కోకిలకి నమస్కరిస్తున్నాను. కావ్యం అనే కొమ్మని ఎక్కి మధురమైన అక్షరాలను పాడాను. సరే, రామ అంటే రాముడు, ఆయనం అంటే నడక, రెండు కలిపితే రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. రామాయణంలో ఆయనం అంటే గమనం, కదలిక లేక నడక. రామాయణం అంటే రామగమనం, అదే ధర్మం యొక్క కదలిక. ఈ సృష్టి చక్రమంతా ధర్మ బలంతోనే నడుస్తుంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలు ధర్మాన్ని అనుసరించే ఉంటాయి. ధర్మానికి హాని కలిగితే మరుక్షణంలో అన్ని అదృశ్యమైపోతాయి. అందుకే ధర్మో రక్షిత రక్షిత అన్నారు. శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మ స్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది. అందుకే వాల్మీకి మహర్షి రామస్య ఆయనం రామాయణం అని పేరు పెట్టారు. అదేలాగా వాల్మీకి మహర్షి రామాయణానికి సీతయ చరితం మహత్, పౌలస్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నాడు. మీకు రామాయణం అనే అద్భుతమైన కావ్యం ఇష్టమైతే జై రామాయణం అని కమెంట్ చేయండి.